నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్ వీడియోలో ఇది నల్ల వంకాయలు, గుత్తి వంకాయల కోసం కదండి. ఆ మొక్క చూసారు ఎంత డల్ అయిపోయిందో. దీనికి వైట్ మిల్లీ బగ్ వచ్చిందండి. అంటే ఆకు వెనకాల ఈ విధంగా బూజుతో కూడిన ఒక రకమైన పురుగు అండి అది. ఇది ఆకు మొత్తాన్ని, చెట్టు మొత్తానికి పట్టేస్తుంది ఒక్క రోజు కనుక మనం చూసుకోకపోతే. దీనివల్ల మొక్క అనేది చాలా డల్ అయిపోతుందండి. నేను ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తోనే నలిపేస్తానండి. ఈ విధంగా చేశాను చాలా రోజులు, కానీ అది కంట్రోల్ అవ్వట్లేదు. చూసారా మొక్క అంతా ఎంత డల్ అయిపోయిందో. దీనివల్ల పూత పిందె కూడా రాలిపోతుంది, ఆకులు కూడా ఎల్లో కలర్లోకి వస్తాయి. మొక్క అంతా చూసారా ఎట్లా డల్గా అయిపోయిందో. అసలు ఆకులన్నీ రాలిపోయినాయండి. మొక్క ఇట్లానే వదిలేస్తే మనము ఇంకా మొక్క అనేది చనిపోతుంది. చాలా వరకు కట్ చేశాను, చేతులను నలిపాను, కానీ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అది. అందుకని ఈరోజు మీకు ఒక పెస్టిసైడ్ చూపిస్తున్నానండి. ఇలా వచ్చిన మొక్కలకే కాదు, అసలు ఎటువంటి అంటే ఈ వైట్ మిల్లీ బగ్ అనేది మనకి టమాటా మొక్కలకి, అన్ని మొక్కలకి వస్తుందండి. ఇది టమాటా మొక్క ఇప్పుడిప్పుడే పూత వచ్చి మొక్కలు అనేవి రెడీ అవుతున్నాయి కదా. ఈ స్టేజ్లో గనక మిల్లీ బగ్ పట్టిందంటే ఆ మొక్క అంతా చనిపోతుంది. అలానే ఇది బీర మొక్క అండి. దీని ఆకులు చూసారా ముడుచుకుపోయినాయి. సో దీనికి వైట్ మిల్లీ బగ్ కాదు, కానీ ఇంకొక రకమైన పురుగు ఉండి ఆకు అనేది అట్లా ముడుచుకుపోతుంది. అలానే ఈ బంతి మొక్క అండి, బాగా చక్కగా స్ట్రాంగ్గా పెరిగింది, కానీ పైన మొగ్గలు అంటే మన చిగురు అంటారు కదా, ఆ స్టేజ్లో వచ్చేసరికి మొక్క అంతా ముడుచుకుపోయింది ఆకంతా. చూసారా, ఇంకా అలా ఉంటే మొగ్గలు రావండి, పువ్వులు అనేవి రావు. అలానే ఇది మన మునగ మొక్క అండి. మునగ మొక్కకి తెలుసు కదా గొంగలి పురుగు ఉంటుంది, ప్రస్తుతానికి ఏమీ లేదు. అలానే బీర మొక్క మీద చూడండి, ఆకుల మీద కూడా తెల్ల గీతల్లాగా ఈ విధంగా ఉన్నాయి కదా. ఇవన్నీ మన కంటికి కనిపించని పురుగులండి, ఆకు లోపలే ఉంటాయి ఇవన్నీ. కాకపోతే వాటి రిజల్ట్ ఎలా ఉంది అనేది మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది నిమ్మ మొక్క అండి. దీనికి కూడా గొంగలి పురుగు అనేది పడుతుంది. నిమ్మ చెట్టు ఇప్పుడిప్పుడే మొత్తం చిగురు పెట్టి కొత్త పూత వస్తుందండి. ఈ స్టేజ్లో గనక దానికి గొంగలి పురుగు పట్టిందంటే మొత్తం పూత అంతా తినేస్తుంది. ఇవన్నీ నివారించడానికి నేను ఈరోజు పెస్టిసైడ్ ఇస్తున్నాను అండి. అదేనండి నీమ్ ఆయిల్. ఇది ఆర్గానిక్ దండి, ఎటువంటి కెమికల్ దీంట్లో లేదు. నేను ఈ నీమ్ ఆయిల్ ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ కావాలి కాబట్టి, కషాయం రెడీ చేసి కొట్టేంత టైం లేదు, అందుకే నేను అది కొడుతున్నాను. దీనికోసం ఒక స్ప్రే బాటిల్ అండి. ఇది ఆన్లైన్లో కానీ ఏ గార్డెన్ దగ్గరైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది నేను 2 లీటర్స్ బాటిల్ ఉందండి నా దగ్గర. ఫస్ట్ దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి మనము. ఫుల్గా కాకుండా ఒక పావు వంతు గ్యాప్ వదిలేసేయాలి. అది 2 లీటర్స్కి మనము ఈ ఆయిల్ అనేది 10 ml ఇవ్వాలంటే లీటర్కి 5 ml చొప్పున 2 లీటర్స్కి 10 ml అండి. ఈ నీమ్ ఆయిల్ తీసుకొని వాటర్లో వేసేసి షేక్ చేసేయాలండి. మొత్తం షేక్ చేసేసి మనము ఈ మొక్కలు ఏవైతే ఎఫెక్ట్ అయినాయో ఆ మొక్కలన్నిటికీ మనము స్ప్రే చేయాలి. ఈ విధంగా పంప్ చేసుకుంటే మనము స్ప్రే చేయడానికి రెడీ అవుతుందండి బాటిల్ అనేది. ఆ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆ స్ప్రేయర్ అనేది డైరెక్ట్గా మొక్కల మీద కొట్టడమేనండి. ఆకు మొత్తము ఫ్రంట్ బ్యాక్ మొత్తం తడిచేటట్టుగా ఆ స్ప్రేయర్ కొట్టాలండి. మొక్క అంతా కాండంతో తడిసేటట్టుగా, మొత్తం ఫుల్గా తడిచేటట్టుగా బాగా స్ప్రే చేయాలి మనం మట్టి మీద కూడా చల్లచ్చు. అంటే ఎందుకంటే మట్టి మీద గుండా కూడా మనకి కొన్ని రకాలైన క్రిములు వస్తాయి కాబట్టి అవన్నీ ఏమి రాకుండా మట్టి మీద కూడా మనము చల్లాలి. కొంచెం డే టైం చల్లితేనే ఇట్లాంటి పెస్టిసైడ్స్ అనేది వర్క్ అవుతాయండి. ఈవినింగ్ టైం అంటే మరీ ఎండలుగా కాదు, ఇప్పుడున్న ఎండలకి ఏం అవ్వదండి. మరి ఎండాకాలం అయితే మనం ఈవినింగ్ టైం చేసుకోవాలి.
ఇప్పుడున్న ఎండలకి మనం మార్నింగ్ టైం చేసుకున్నా ఏమవదు. అలాగే నేను టమాటా మొక్కలకు కూడా ఇస్తున్నానండి. ఇది ఈ పురుగు వచ్చిన తర్వాత కానీ రాకముందు కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే అసలు రాకుండా ఉంటాయి. ఇంకో బంతి మొక్కకి, అలానే మునగ మొక్కకు కూడా పైనుంచి మొత్తం ఆకంతా కాండం అంతా తడిచేటట్టు కొట్టేస్తానండి. ఎందుకంటే గొంగళి పురుగు అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కాండం మొత్తం ఆకులు అన్ని తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి మనము. ఈ నీమ్ ఆయిల్ అనేది వేపాకు ఉంటుంది కదండి, వేపాకు గింజల నుండి తయారు చేస్తారు ఈ నీమ్ ఆయిల్ అనేది. సో ఇది ఆర్గానిక్దేనండి. ఇది మనకి ఎన్ని ఎరువులు కొట్టులు షాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది ఇది. అలానే నేను నిమ్మ చెట్టు కూడా మొత్తం తడుపుతున్నానండి, స్ప్రే చేసేస్తున్నాను మొత్తము. అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి నీమ్ ఆయిల్ అనేది. ఆకుకూరలో ఉండి పూల మొక్కలకు కానీ దేనికైనా సరే నీమ్ ఆయిల్ అనేది మనము స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి హాని ఉండదు మనకి. కానీ కొట్టిన తర్వాత ఒక 2 days తర్వాత మనము అవి హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాడుకోవాలి, లేదా హార్వెస్ట్ చేసేసిన తర్వాత స్ప్రే కొట్టాలండి. స్ప్రే చేసిన తర్వాత వాటర్ అనేది ఆకుల మీద తగలకుండా వాటర్ అనేది జస్ట్ మట్టిలో వరకే పోసుకునేటట్టుగా చేసుకోవాలి. వాటర్ మొక్కల మీద పడిందంటే ఆ స్ప్రే కొట్టిందంతా పోతుంది కదా, అందుకని వాటర్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టాలి. ఇది ఇంకో మునగ మొక్క అండి, అది దాన్ని కూడా స్ప్రే చేసేస్తున్నాను. మొత్తం కాండం కూడా కింద వరకు మొత్తం తడిచేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలండి. అలాగే వంగ మొక్కలు ఉన్నాయి కదా, అన్ని మొక్కలకు కూడా నేను స్ప్రే చేసేస్తున్నాను. ఇప్పుడు పూత మీద ఉన్నాయి కాబట్టి ఈ మొక్కలకి ఎటువంటి ఫంగస్ కానీ ఏమి వైట్ మిల్బిక్ ఏమి లేవండి, ఫ్రెష్గా ఉన్న మొక్కలు. కానీ మనం ఇలా స్ప్రే చేసుకొని పెట్టుకుంటే కొత్తవి అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా పక్క పక్కన పెట్టుకున్నప్పుడు ఒక మొక్కకు వచ్చింది అనుకోండి, అది పక్క మొక్కకి పాకిపోతుంది. అలాంటప్పుడు ఆ మొక్క తీసేసి సపరేట్గా ప్లేస్లో పెట్టుకుంటే మనకి పక్క వాటికి పాకకుండా ఉంటాయి. ఇది చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు చెట్టుకి నల్లగా ఒక జిగురు లాంటిది చిన్న దోమ లాంటిది వస్తుందండి. అది వచ్చినా సరే చెట్టు అది అసలు ఇంకా గ్రోత్ ఉండదు. ఇప్పటికైతే లేవు, చిక్కుడు చెట్టుకి ఎక్కువగా అదే వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం నీమ్ స్ప్రే చేసుకుంటే అవి అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా వంగ మొక్కలే, వీటన్నిటికి కూడా స్ప్రే చేసేస్తున్నాను నేను. అలానే బీర మొక్కల ఆకులు కొన్ని చోట్ల ముడత వచ్చినాయండి, వాటి అన్నిటికీ స్ప్రే చేస్తున్నాను. మనం వేపాకు కషాయం చేసుకొని కూడా చేయొచ్చు, కానీ అది కొంచెం ప్రాసెస్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నానండి. ఇంకోసారి నేను వేప కషాయం చేయటం కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అదైతే 0 కాస్ట్ అండి, మనకి వేపాకులు తెచ్చుకుంటే సరిపోతుంది. మన గార్డెన్లో వేపాకు చెట్టు కూడా ఉంది కాబట్టి మనకి ఇంకెటువంటి ఖర్చు కూడా ఉండదు. ఈసారి నెక్స్ట్ టైం మీకు ఆ పెస్టిసైడ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ వంగ మొక్కలు మొత్తానికి కొడుతున్నానండి. ఈ టబ్లో చూసారా మిర్చి చెట్టు అండి, దీనికి మిల్లీబగ్ కాదు కానీ అదో రకం ఆకంతా ఎండిపోయినట్టు మొత్తం చెట్టు ఇదైపోయింది. నేనైతే మొత్తం చిగురు వరకు కట్ చేసేసాను. ఇప్పుడు ఈ నీమ్ స్ప్రే చేస్తున్నానండి. ఈ మిల్లీబగ్ ఎక్కువగా పూత దశలో ఉన్నప్పుడు, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా అటాక్ అవుతుందండి. చిగురు దగ్గర వాటి దగ్గర ఎక్కువగా మనకి మిల్లీబగ్ అటాక్ ఉంటుంది. దీనివల్ల పూత ఆగిపోతుంది, మనకు అసలు గ్రోత్ అనేదే ఉండదు మొక్కలో. సో నేను మిర్చి చెట్లు, వంగ చెట్లు అన్ని చెట్లకి నేను స్ప్రే చేసేస్తున్నాను. బెండ మొక్క అండి ఇది, బెండ మొక్కకు కూడా మొత్తం స్ప్రే చేస్తున్నాను. చూసారా ఇక్కడ ఇంకొక మిర్చి చెట్టు ఉంది కదా, దీనికి కూడా ఆకు ముడత వచ్చిందండి, మొత్తం స్ప్రే చేస్తున్నాను దీనికి కూడా.
అలానే పూల మొక్కలు అన్నిటికీ కొట్టొచ్చండి. మనము పండ్ల మొక్కలకి దేనికైనా సరే మనము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినంత మన గార్డెన్లో ఫస్ట్ కొట్టే పెస్టిసైడ్ వేప అంటే ఈ వేప నూనె అండి. ఇది ఫుల్ ఆర్గానిక్, ఎటువంటి కెమికల్ దీంట్లో ఉండదు. చూసారా మందార మొక్కకు కూడా మిల్లీ బగ్ అటాక్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అసలు చాలా ఉంటుంది. చూసారా, నేను ఈ విధంగా నలిపేస్తూనే ఉంటాను కానీ అది కంట్రోల్ అవ్వట్లేదు. దీనికి కూడా నేను స్ప్రే చేస్తానండి. ఇక్కడ పూల మొక్కలన్నీ దగ్గర ఒకదాని ఒకటి ఉన్నాయి కాబట్టి దీని నుంచి వేరే మొక్కలకు కూడా అటాక్ అయ్యే ఉంది కాబట్టి ఫస్ట్ నేను దీనికి వేపాకు నూనె కొట్టేసి పక్కన అన్నిటికి కూడా కొట్టేసేసి ఈ మొక్కని ఫస్ట్ దూరంగా పెట్టేస్తానండి. కంట్రోల్ అయ్యే వరకు. కంట్రోల్ అవ్వట్లేదంటే మొత్తాన్ని ట్రిమ్ చేసేస్తాను, కట్ చేసేస్తాను. కొత్త చిగురు వచ్చిందంటే మళ్ళీ పోతుందండి అదంతా. సో ఫస్ట్ నేను వీటన్నిటికీ కొట్టేసేసి పూల మొక్కలకి ఆ మొక్కని తీసుకెళ్ళి దూరంగా పెట్టేస్తాను. చూసారా, గులాబీ మొక్కలు, వీటికి కూడా అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేయొచ్చు మనము. ఇంకా మనము చాలా రకాల పెస్టిసైడ్స్ మన ఇంట్లోనే తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చండి. ముందు వీడియోలో మీకు అవి కూడా చూపిస్తాను. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరి ఉంటానండి, మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.